రేపు రాబోయేటటువంటి మన మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా సోదరి పాల్వాయి స్రవంతి గారిని మీ అందరి యొక్క మద్దతుతోని గెలిపించాలని కోరడానికి ఈరోజు చెండూరుకు వచ్చినటువంటి మా మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడే మీ ముందు మాట్లాడిన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి శ్రీధర్ బాబు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులతో పాటుగా ముఖ్యంగా వివిధ గ్రామాల్లోని తరలివచ్చినటువంటి మా రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లుల ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఏ ఎన్నికే కానీ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పోయినసారి ఏదైతుందో మీరందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. మరి 4 సంవత్సరాలకు ఏదైతుందో ఇవాళ ఆయనకు శాసనసభ్యుడిగా ఉండి కూడా ఈ ప్రాంత సమస్యలు అటు శాసనసభలో కానివ్వండి, ఇటు ప్రత్యక్ష పోరాటమే కానీ చేయలేకుండా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా నేను అనర్హుణ్ణి, నేను పని చేయలేను కాబట్టి ఏదైతే రాజీనామా చేస్తామని చెప్పి రాజీనామా చేసిందే. నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా అనర్హుడివి, నువ్వు పని చేయలేవు అని చెప్పని ఎప్పుడైతే భావించినవో నువ్వు ఏ పార్టీని ఎంచుకున్నావు? మళ్ళీ భారతీయ జనతా పార్టీ. అది రాష్ట్రంలో అధికారంలో పార్టీ కాదు కదా, అది కూడా ఒక ప్రతిపక్ష పార్టీ. నువ్వు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పనిచేయలేనుడివి, ఇలా బీజేపీ అభ్యర్థిగా నువ్వు రేపు గెలిస్తే మాత్రం ఏం చేస్తావా? నువ్వు ఏమీ లేదు, నీ వ్యక్తిగత స్వార్థం, ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏదైతుందో నువ్వు బీజేపీతో ఏదైతుందో ఏ విధమైనటువంటి లాభం, ప్రయోజనం ఈ నియోజకవర్గం చేయలేవని చెప్పంటున్నాను. ఇక్కడ వాస్తవంగా చెప్పంటున్నాను. నేను ఇలా కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాల అనుభవం ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో ఏ విధమైన అనుబంధం లేకున్నప్పటికీ అలా 2009లో ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది. తర్వాత ఏదైతుందో 2014లో ఏదైతుందో మళ్ళీ అవకాశం ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా, కానీ గెలవలేకపోయిండు. అయినప్పటికీ కూడా మళ్ళీ శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చింది. శాసన మండలి సభ్యుడిగా ఉండగా వాస్తవం ఈ నియోజకవర్గానికి మీ ఆడబిడ్డ అయినటువంటి స్రవంతికి కల్పించాల్సిన అవకాశం 2018లో ఏదైతుందో రాష్ట్ర సాయకుడు అనేటువంటి నెపంతో, భావనతోని ఆయన టికెట్ కాజేస్తే స్రవంతి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆమె ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ గెలిపించిందా? వీళ్ళ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందా? నీ ఊరు కాదు, వాడ కాదు, ఎక్కడో పుట్టిన నువ్వు, అయినా కానీ ఏదైతుందో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చింది. ఇవాళ నీ ఆర్థిక ప్రయోజనాల కొరకు నువ్వు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కాదని బీజేపీకి పోటీ చేసి నీకు ఓటు అడిగే నైతిక అర్హత ఉందని చెప్పి అడుగుతున్నా చెప్పండి. నేను నిజంగానే బీజేపీ నిరుపేద వర్గాలకి, ఈ ప్రాంత ప్రజానికానికి ప్రయోజనం అనుకూలుస్తుందంటే మేము కూడా పుట్టమే. ఇప్పుడు మా ఇద్దరు శ్రీధర్ బాబు గారు చెప్పిండే ఆడబిడ్డలకు ప్రతిరోజు మన వంట చెరుకు ప్రత్యామ్నాయంగా కుకింగ్ గ్యాస్ సిలిండర్ ఏదైతుందో వాడుతున్నామే. అలా సోనియమ్మ తల్లి ఏదైతుందో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆడబిడ్డల సమస్యలు తెలిసిన దానిగా ప్రతి సిలిండర్ మీద 700 రూపాయలు రాయితీ సబ్సిడీ ఇచ్చి మన 400 రూపాయలు సబ్సిడీ, 400 రూపాయలకు సిలిండర్ కల్పించిందే. ఇదో అబద్ధమన్నా? ఇవాళ ఏమైంది? ఇదే భారతీయ జనతా పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ కల్పించిన సిలిండర్ పై రాయితీ తొలగించి 1150 1200 ఇస్తుంది అంటుంది. అటువంటి పార్టీకి ఓటేస్తారా మీరు? దయచేసి ఆలోచించండి అని చెప్పంటూ నేను. రాజగోపాల్ కేవలం వ్యక్తిగత స్వార్థం తప్ప, ఆయన ఆర్థిక ప్రయోజనం తప్ప ఆయన ఓటానికి హక్కు లేదని చెప్పంటున్నారు. ఇంకో పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది.
కూసుకున్న ప్రభాకర్ రెడ్డి కొత్తోడు కాదు. గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిండు. 5 సంవత్సరాలు ఏదైతుందో శాసనసభ్యుడిగా ఏదైతుందో ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసింది కాబట్టి 18లో బుద్ధి చెప్పింది. 2018లో బుద్ధి చెప్పిందని చెప్పంటూ నేను ఈ 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ మన మునుగోడు నియోజకవర్గానికి ఏ మురుగ పెట్టిందని చెప్పండి. ఈ మిగిలిన సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు ఏదైతుందో మరి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండి రాజీనామా చేసిండే. ఈ సంవత్సర కాలం మా బిడ్డ శ్రవంతికి అవకాశం ఇవ్వండి. కొంగు చాచి అడుగుతుందని చెప్పండి. నిజంగా మొన్న నామినేషన్ నాడు ఏదైతే రాలేకపోయినా టీవీ చూస్తే నాకు దుఃఖం వచ్చిందని చెప్పంటున్నాను. నేను ఒక ఆడబిడ్డగా ఏదైతుందో మీ ఆడబిడ్డని కొంగు చాచి అడుగుతున్నా నా కోటేసి నన్ను ఆశీర్వదించండి గెలిపించని చెప్పని దీనంగా అడిగి దుఃఖం పెట్టుకుంది, కళ్ళకి నీళ్లు పెట్టుకుందని చెప్పంటున్నా. నిజమా అబద్ధం అన్నారా? ఇక్కడ శ్రవంతిని ఆశీర్వదిస్తారని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైందని చెప్పంటున్నాను. మేము అధికారానికి వస్తామని చెప్పని కాదు. ఈ ఎన్నికతో ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యురాలిగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి శాసనసభతో పాటుగా ప్రత్యక్ష పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక రాణి రుద్రమదేవి మా శ్రవంతి రాణి రుద్రమదేవి అని చెప్పంటున్నాం. అటువంటి ఒక రాణి రుద్రమదేవి శ్రవంతి ఏదైతుందో మీరు ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతూ వీళ్ళ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ప్రసంగం వినాలని చెప్పి మీరందరూ అప్పటికెళ్ళి వేచి చూస్తుంది. వాస్తవంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నప్పటికీ రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతుందో వారి బాధ్యత రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్రలో పాల్గొనడం. అయినప్పటికీ కూడా మా చండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా అక్క చెల్లెలను ఆడబిడ్డలను మా రైతు సోదరులు కలిసి ఏదైతుందో శ్రవంతిని గెలిపించాలని అడగడం తన వంతు బాధ్యత భావించి ఈరోజు చండూరుకి వచ్చినందుకు ఏదైతుందో వారికి నేను నిజంగా కూడా మా శ్రవంతి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వారు మాట్లాడాలని చెప్పని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.